అందుకని ఇలాంటి మామిడికాయ ముక్కలు ఈ సీజన్ నుంచి మీరు ఎప్పుడు మామిడికాయలు దొరికినప్పుడు పునాసకాయలైనా సరే చెక్కులు చెక్కేసి ఎండబెట్టుకుని ఉంచుకోండి. ఈ మామిడికాయ ముక్కల్ని బాగా ఎండబెట్టిన తర్వాత ఇంకొక రకం ఏం చేయాలి, వీటిని మిక్సీలో వేసుకుని మెత్తగా పౌడర్ చేసేసుకోండి. మామిడికాయ పౌడర్, ఆ పౌడర్ ఒక సీసాలో పెట్టుకోండి మళ్ళీ. ఎందుకంటే మనం వేపుళ్ళల్లో కొన్ని చట్నీల్లో అస్తమానం అట్లా వేయకుండా అంత పౌడర్ కలిపేసుకుంటే అయిపోతుంది. ఎప్పుడైనా మీరు ముంత కింద పప్పు కలుపుకుంటారు, కాస్త అప్పుడప్పుడు మిక్చర్ కలుపుకుంటారు, మరి పులుపు కావాలి, మామిడికాయ పౌడర్ అంత కలిపేస్తే పులిహోర చేసుకుంటారు, అంత మామిడికాయ పౌడర్ వేసేసేయండి, కమ్మగా ఉంటుందన్నమాట. అందుకని మామిడికాయ పౌడర్ చేసి ఉంచుకుంటే ఇదిగో ఇలా వస్తుందన్నమాట. మామిడికాయ పౌడర్ బయట షాప్లో కూడా అమ్ముతారు. ఉప్పు వేసి కొన్ని ఉంటాయి, ఉప్పు లేకుండా మామిడికాయ పౌడర్ దొరికితే మీరు కొనుంచుకోండి, స్టాక్ ఇంట్లో పెట్టుకోండి. ఆమ్చూర్ అని అడగండి. ఆమ్ అంటే మామిడి, చూర్ అంటే చూర్ణం కదా, పౌడర్ అనమాట. మామిడికాయ పౌడరు మన ఆంధ్రాలో కాస్త వాడకం తక్కువ, అందుకని కాస్త ఎక్కడో కానీ కొన్ని షాపుల్లోనే దొరుకుతుంటాయి. నార్త్ ఇండియాలో బాగా వాడతారు మామిడికాయ పౌడర్ని. అంచేత మనమన్నా తయారు చేసుకుందాం, లేనప్పుడు కాస్త ఎక్కడైనా షాప్స్లో దొరుకుతుందని ట్రై చేసి చూడండి. ఇక మన ఇంట్లో ఇంకొక పౌడర్ ఉంటే కొన్నాటిలో అప్పుడప్పుడు కలిసి వస్తుంది అనమాట, అదే పచ్చిమిరపకాయ పౌడర్. పచ్చిమిరపకాయల్లో ఘాటు తక్కువ, ఒక 40-50% కారం ఉంటుంది. పండు మిరపకాయల్లో 60-70% కారం వస్తుంది ఘాటు. ఎండు మిరపకాయల్లో 100% ఘాటు వచ్చేస్తుంది. అందుకని ఎండు మిరపకాయ కారం వద్దు, ఘాటు ఎక్కువ కాబట్టి మంటను కలిగిస్తూ ఉంటుంది కాబట్టి అని మనం వద్దంటున్నాం. దాని బదులుగా పచ్చిమిరపకాయలు వాడుకోమన్నాం. ఒక్కొక్కసారి మనకి పచ్చిమిరపకాయలు ముక్కలుగా వేసుకుంటే కొన్నిట్లో మనకు బాగోవు, కొన్నిట్లో పౌడర్ వేసుకుంటే బాగుంటుంది. ఉదాహరణకి మనం అన్నంలో కలుపుతేనే కారప్పొడి, లేకపోతే ఇడ్లీలో నంచుకునే కారప్పొడి చేసుకోవాలి. మరి పచ్చిమిరపకాయలు ఎట్లా వేస్తాం కారప్పొడిలో? ఎండుమిరపకాయలు అయితే మిక్సీ వేసుకుని పౌడర్ కలిపేస్తారు కారప్పొడిలో. మనం ఏం చేయాలి మరి? అలాంటి పొడులకి పచ్చిమిరపకాయలని మీరు చవకగా ఉన్నప్పుడు చీల్చేసి ఎండ పెట్టేసేయండి, బాగా ఎండలో ఉన్నప్పుడు మిక్సీ వేసుకోండి, మెత్తగా పౌడర్ చేసుకోండి. ఇలా పచ్చిమిరపకాయ పౌడర్ రెడీగా ఉంటుంది. సీసాలో పోసి ఉంచుకుంటే మనం ఎప్పుడైనా వాడుకోవచ్చు అనమాట. అంటే అలాంటి ఎమర్జెన్సీస్ అప్పుడు ఎర్రకారం బదులు ఇది వేసేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడు తెలుసుకోబోయే పొడి అన్నంలో కలుపుతేనే కారప్పొడి, లేదా ఇడ్లీలో, ఆవిరి కుడుములో, లేకపోతే కుడుముల్లో, లేకపోతే రొట్టెలో నంచుకోవటానికి కారప్పొడి, లేదా ఎప్పుడన్నా దీన్నే పెరుగు కలుపుకున్నా చట్నీలాగా అయిపోయేటట్టు కారప్పొడి ఎలా ఉంటే బాగుంటుందో దాని పాళ్ళు ఇప్పుడు మనం చూద్దాం. వేపుడు శనగపప్పు రూపాయి భాగం అనుకోండి, ₹1 వంతు 50%, అందులో వేరుశెనగపప్పులు వేయించి తీసుకోండి. నువ్వులు వేయించేసి ₹1 వంతు తీసుకోండి. ఇవన్నీ పౌడర్కి, కమ్మదనానికి, మనకి రుచికి బాగుంటాయి. మరి ఇందులో కాస్త కారంగా పుల్లగా ఉంటే కదా కారప్పొడి బాగుండేది. దీనికోసం మనం ఏం చేస్తున్నాం, అంత ఎండు కొబ్బరి పౌడర్, మనకి ఎండు కొబ్బరి పౌడర్లు కూడా ఈ మధ్య రెడీమేడ్గా అమ్ముతున్నారు కదా, అలాంటి పౌడర్ అంతా, లేకపోతే మిక్సీ వేసుకోండి, ఎండు కొబ్బరి తురుము వేసి మెత్తగా, అది కొద్దిగా కలపండి, ఎక్కువ వాసన ఇబ్బంది లేకుండా చూసుకోండి. కరివేపాకుని వేయించేసి పౌడర్ చేసుకుని అంత కరివేపాకు పౌడరు. ఇది పచ్చిమిరపకాయ పొడి. పచ్చిమిరపకాయలను చీల్చి ఎండపెట్టి దాన్ని మీరు మిక్సీ వేసుకుని కారప్పొడి చేసుకుంటే పచ్చిమిరపకాయలు కారప్పొడి అవుతుంది. ఇది కాస్త కారానికి సరిపడా మనం అంత వేసుకుంటే సరిపోతుంది, ఘాటుగా అనిపిస్తుంది కాబట్టి. ఇది మామిడికాయ పౌడర్. మామిడికాయ పౌడర్ లేకపోతే ఇక తినేటప్పుడు నిమ్మరసం పిండుకుంటాం కాబట్టి సరిపోతుంది, కానీ ఇది ఉంటే కారప్పొడి బాగుంటుంది. ఇలాంటివన్నీ తీసుకుని మిక్సీ వేసేసుకుని కారప్పొడి రెడీ చేసుకుంటే అన్నం తినటానికి ఏది లేకపోయినప్పుడు అంత కారప్పొడి పెట్టు తినేసి అంత మజ్జిగ వేసుకుంటే పని అయిపోతుంది. ఒక కప్పు పెరుగులో కారప్పొడి కలిపేసుకోండి, కాస్త ఇడ్లీలో ఈ చట్నీ లాగా నంచుకు తినేసేయండి, కమ్మగా ఉంటుంది. నిమ్మరసం పిండేసారంటే చట్నీలో కమ్మగా ఉంటుంది అనమాట. అలా ఇంట్లో ఉంచుకుంటే ఎప్పుడైనా మనం ఇన్స్టెంట్గా తినడానికి ఉపయోగపడుతుంది అనమాట. అలా చేసుకుంచుకోండి. ఎప్పుడన్నా ఇవన్నీ వేసుకోవడం కుదరకపోయినా మన ఇంట్లో ఇందాక వేరుశెనగపప్పుల పౌడరు, నువ్వుల పౌడరు, వేపుడు శనగపప్పు పౌడర్ 3 ఉంటాయి కదా, వాటిని అంతంత తీసుకుని ఆ పాళ్ళు ఇప్పుడు ఈ కాస్త పులుపు కోసం మామిడి పౌడరు, పచ్చికారం కోసం కాస్త పచ్చిమిరపకాయ పౌడరు, కొబ్బరి తురుము, కరివేపాకు పౌడర్ కలిపేసుకుంటే అయిపోతుంది అనమాట ఇన్స్టెంట్గా. ఇక్కడ వేరుశెనగ పప్పులు
నువ్వులు మరి చెరుసకం తీసుకున్నాం కదా, అట్లా అన్నీ కలిపేసేస్తే ఉండైపోతుంది. అంచేత విడివిడిగా మీరు పౌడర్ చేసుకుని తర్వాత కలుపుకోండి, బాగుంటుందన్నమాట. ఎప్పుడన్నా ఇక స్పెషల్గా తినదలిస్తే, పండగలప్పుడు సెలవు రోజుల్లో తినదలిస్తే కాస్త ధనియాలు జీలకర్ర వేపించి ఇందులో కలుపుకున్నారంటే కూరల పొడిలో ఇక కమ్మగా వెళ్ళిపోతుంది అనమాట. అలా మనం రోజు వాడకూడదు కాబట్టి మీరు దయచేసి గుర్తుంచుకుని ఎప్పుడైనా ఎమర్జెన్సీలో మన వల్ల కావట్లేదు తింటాం అన్నప్పుడు కొద్దిగా వాడుకోండి. కానీ సాధ్యమైనంత వరకు ఇట్లా చేసుకుంటే మన కారప్పొడి కానీ కూరల పొడి కానీ ఆరోగ్యానికి హాని లేని విధంగా రెడీ అయిపోతాయి అన్నమాట. ఉసిరికాయ మొక్కల్ని మనకి కార్తీక మాసంలో ఉసిరి చెట్టు చుట్టూరు తిరగటం, వనభోజనాలు చేయటం అందరికీ అలవాటు కాబట్టి ఉసిరికాయలు బాగా గుర్తొస్తాయి. ఆవకాయ పట్టుకు తింటాం, అది నష్టం. ఉసిరికాయలు మార్కెట్లో బాగా దొరికినప్పుడు కాస్త ఎక్కువ స్టాక్ కొనేసి మీరు దాన్ని ముక్కలుగా కోసేసి ఎండ పెట్టేసుకోండి. ఇలా ఎండిపోతాయి ఉసిరికాయ ముక్కలు. కాస్త రోజుకని జేబులో వేసుకుని కాస్త ఖాళీగా ఉన్నప్పుడు ఎగరేస్తుండొచ్చు ఒక్కపొడిలాగా. ఒక్కపొడి గుట్కాలు తినేవారు ఉసిరికాయ ముక్కలు తప్పలిస్తే ఒక్కపొడి తినబుద్ది కాదు, గుట్కా తినబుద్ది కాదు. కిళ్ళీలు వేసుకునేవారు కిళ్ళీ తినబుద్ది కాదు. ఎందుకంటే ఈ పులుపుకి టేస్ట్ బడ్స్ అని అట్లా అయిపోయి దేని మీద వాంచి ఉండదు అనమాట. అందుకని అస్తమానం ఏదో ఒకటి ఆడిస్తారు కొంతమంది, తింటుంటే ఏది ఆడించబుద్ది కదా ఇక నోటికి. కానీ మంచిది, మంచి విటమిన్ సి. ఎండ పెట్టినా విటమిన్ సి దెబ్బతింది కదా. ఉసిరికాయల్ని తేనెలో వేసుకోవటం, పచ్చడి పట్టుకు తినటం లాభం లేని పనులవి. తేనెలో వేసుకుంటే కాస్త కల్తీ తేనెలు కాబట్టి చెడిపోతున్నాయి, ఫంగస్ వచ్చేస్తున్నది వాటిలో. అలా దోషం జరుగుతున్నది కాబట్టి ఆరోగ్యానికి కొంత లాభం జరగకపోయినా హాని జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అందుకని అదంతా ఖర్చుతో కూడింది. ఎందుకు ఉసిరికాయ మొక్కల కోసం ఇట్లా ఎండ పెట్టుకున్నారంటే చక్కగా మీరు రోజుకన్నేసి అప్పుడప్పుడు చప్పలిస్తుంటే నోరు కమ్మగా ఉంటుంది. ఎంత బాగుంటుందో. కొంతమందికి నోరు డ్రైగా ఉండి ఓట ఊరదు అనమాట. అలాంటి వారు ఉసిరికాయ మొక్కల దగ్గర పెట్టుకుని నోట్లో అట్లా మొక్కలు వేసుకుని చప్పలిస్తుంటే మంచిగా ఓట ఊరుతూ ఉంటుంది అనమాట. చేత ఉసిరికాయని మనం ఎండ పెట్టుకున్న మొక్కలు ఇట్లా ఇంట్లో సంవత్సరం వరకు స్టాక్ ఉంచుకుంటే ఒక మంచి విటమిన్ సిని మనం శరీరానికి కావలసిన విధంగా అందించవచ్చు. వేడి చేస్తే విటమిన్ సి నశిస్తుంది. అందుకని మనం అన్ని వండిని తింటున్నాం, అటన్నిట్లో పోతుంది, ఏం ఉండదు. ఇక పుల్లటి వాటిలో ఉంటుంది. మరి రసాలు, పళ్ళ రసాలు, ఇట్లాంటి బత్తాయి కమల రసాలు ఎవరు వాడినా వస్తుంది. కానీ వాటన్నిటిలో కంటే బాగా ఎక్కువ విటమిన్ సి ఇందులో ఉంటుంది. కాబట్టి కాస్త పల్లెటూళ్ళు అందరికీ ఉసిరికాయలు బాగా ఉంటాయి. అలా ఉంచుకుని మొక్కలు కాస్త అందరం అట్లా అప్పుడప్పుడు వాడుతుంటే పౌడర్ చేసుకోవచ్చు. ఉసిరికాయని చట్నీ చేసుకునే వాడుకోండి, పచ్చి ఉసిరికాయలతో ఇట్లా మనం వాడుకుంటే మంచిది. మన ఇంట్లో ఇట్లాంటివన్నీ స్టాక్ ఉన్నాయనుకోండి, మనకు కావలసినవన్నీ రెడీగా ఉంటే మనం ఇట్లాంటి వాడుకుంటూ ఉంటే శరీరం ఆటోమేటిక్గా ఎన్నాడు చెడగొట్టినా ఇలాంటివన్నీ పెట్టేసరికి అమ్మయ్య నాకు బాగుంది అని మీకు ఆరోగ్యాన్ని ఇస్తుంది అనమాట. దాన్ని ఇబ్బంది పెట్టారనుకోండి, నాలుగు కోసం తినేసి నన్ను ఇంత ఇబ్బంది పెడతారా మీరు అని అన్ని అవయవాలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. మనం ఇబ్బందులు పడకుండా ఉండాలంటే శరీరానికి మనం సహకరించాలి, అది మనకు సహకరిస్తుంది. ఇచ్చి పుచ్చుకోవటం మర్యాద. ఇన్నాళ్ళు ఏం మంచి పని చేస్తామని మనకు ఆరోగ్యం వస్తుంది చెప్పండి. అసలు మనం చేసిన తప్పులకి ఎప్పుడో చిన్నప్పటికే జబ్బులన్నీ వచ్చేసి ఉండాలి. కానీ ఈ బాడీ అంత పవర్ఫుల్ది కాబట్టి ఇన్ని తప్పులు ఇన్ని సంవత్సరాలు చేసినా మన ఇంకా క్షమించి 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 సాధ్యమైనంత వరకు మనం మూలపడకుండా తిరగటానికి చేస్తుంది పాపం. అలాంటి చక్కటి శరీరాన్ని మనం ఆరోగ్యంగా దీర్ఘాయుషతో వాడుకోవటం అనేది అదృష్టమే కదా. అలాంటి ఆరోగ్య సంరక్షణార్థం మనం హాని లేని వంటలు తెలుసుకుంటూ ఉన్నాం. మనందరం వచ్చే శనివారం కలుసుకుని ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్ల గురించి తెలుసుకుందాం. కొన్నిటిని మనం చూసి నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.